అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. సో ఈ ఎంత మీ అందరికీ తెలిసిందే, మా అత్తమ్మ ఈ మధ్య కాలంలో ఇక్కడ లేరని మీ అందరికీ తెలుసు. సో చాలామంది అడుగుతున్నారు, అక్క ఏమైంది, ఏం హెల్త్ ఇష్యూ, ఎందుకు ఇలా అయిందని చెప్పేసి అడిగారు కదా. సో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ లక్కీ గడ అయితే నిజానికి నేను ఒక రకంగా లక్కీ మేము ఇల్లు కాల్ చేసేటప్పుడు మీరు అందరు చూసారు కదా, ఫుల్ హైపర్ అంటే ఫుల్ విపరీతంగా హైపర్ ఉంటుండే. మీకు నేను లాస్ట్ 2-3 వీడియోస్ బ్యాక్ వీడియోస్ కూడా షేర్ చేశాను. అప్పుడు నైట్ అంతా నిద్రపోకుండా ఫుల్ హైపర్ ఉంటుండే కదా. బట్ గాడ్ గ్రేస్ అండి, అత్తమ్మకి ఇలా అవ్వడము, దానికి ఒక 2 రోజుల ముందు లక్కీ కొంచెం కామ్ అవ్వడము, ఇదంతా కూడా ఏమో నా అదృష్టమే అనుకున్నాను నేనైతే. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ సిచ్యువేషన్లో లక్కీ ఇలా హైపర్ ఉంటుండే నేను అస్సలు ఒక రకంగా ఒక టార్చర్ ఉంటుండే. బట్ ఏం చేస్తాము, మన పరిస్థితులు ఇట్లుంటాయి కొన్నిసార్లు. ఏమో ఏదైనా కానీ దేవుడు ఉన్నాడు అని మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది కదా. ఆ విషయంలో నాకు లక్కీ సిచ్యువేషన్ కూడా అలాగే అనిపించింది. ఫుల్ హైపరు. ఇల్లు కాల్ చేసి మేము 3 డేస్ ఉన్నాము మేము. కొంచెం అప్పటికి అత్తమ్మకి బాగలేకుండే, హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉండే. మళ్ళీ అనుకుని మేము ఫాస్ట్గా హడావిడిగా అయితే ఇల్లు మారామన్న సంగతి కూడా చెప్పాను మీకు. సో అది ఇంతకీ మా అత్తమ్మకి ఏమైందంటే చాలామంది కూడా అడుగుతున్నారు, మేము సొంత అత్తమ్మనా అని చెప్పేసి అడుగుతున్నారు కదా. అవునండి, మా హస్బెండ్ వల్ల అమ్మగారి అన్నమాట. అయితే ఏమైందని చెప్పేసి అడిగారు కదా. సో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే, కొంచెం కాదు చాలానే హెల్త్ ఇష్యూస్ అయితే ఉండే. ఒక 3-4 మంత్స్ నుంచి అయితే కొంచెం బెడ్ రెస్ట్లోనే ఉండే అన్నమాట. అంటే నడవకపోవడము, బ్యాక్ పెయిన్, ఇంకా అన్ని హెల్త్ ఇష్యూస్. ఏంటి ఇది హార్ట్ స్ట్రోక్ ఉండే, అప్పుడు సర్జరీ కూడా చేయించామని మీకు ఒకసారి నేను చెప్పాను. హార్ట్ స్ట్రోకు అండ్ ఇప్పుడు వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి, పైరాలసిస్, ఇవన్నీ ఇంకా మిక్స్గా ఒకేసారి అటాక్ అయిపోయినాయి. అన్నీ ఒకేసారి బ్రెయిన్ స్ట్రోక్, ఫిట్స్, ఇట్లా ఇంకా అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ అన్నీ ఒకేసారి అటాక్ అయ్యేసరికి ఇంకా హాస్పిటల్లోనే అడ్మిట్ చేసి 2-3 డేస్ 4 డేస్ తర్వాత అయితే అత్తమ్మకైతే ఇలా అయిందన్నమాట. ఏమైంది వద్దురా, ఎందుకు, సరే అయితే హాస్పిటల్లోనే అత్తమ్మ అయితే చనిపోవడం జరిగిందన్నమాట. ఇంకా బుధవారం రోజు, ఈ బుధవారం కాక అంతకుముందు బుధవారం ఎర్లీ మార్నింగే, పండగ ముందు రోజు, ఉగాది గురువారం అయింది కదా, గురువారంకి ముందు రోజు అన్నమాట బుధవారం జరిగింది ఈ విషయము. ఎర్లీ మార్నింగే ఇంకా కొత్త సంవత్సరం, కొత్త ఇంట్లో కొంచెం పండగ హడావిడి అట్లా చేయాలని అనుకున్నాం, కానీ మనం అనుకున్నట్టు ఏది జరగవు కదా. ఈ విషయంలో మాకు కూడా ఇదే అనిపించింది. సో అది బట్ ఏం చేస్తాం, దేవుడు మనకు ఏది కూడా అనుకున్నట్టు జరగదు కదా. సో ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల అత్తమ్మకైతే ఇలా జరిగింది మొత్తానికి. ఏమా ఎందుకు ఫోన్ ఎందుకు తోసేయాలని చూస్తుంది మొబైల్ని, ఎందుకమ్మా, ఏమైంది, ఫుల్ కోల్డ్ చేసింది మా లక్కీకి అయితే. ఇప్పుడు కొంచెం ఒక రకంగా ఉంది, కానీ ఈ 4-5 డేస్ నుంచి ఆ ఖర్చిప్పు, ఆ టవాల్ కూడా సరిపోవట్లేదు, అంత నోస్ వస్తుంది లక్కీ అనికైతే. ఇప్పుడు కూడా అదే బ్రీతింగ్ కొంచెం ఇబ్బంది ఉంది లక్కీకి. ఇంకా ఇంటికి చుట్టాలు రావడము ఇవన్నీ జరిగినాయి. ఈ బుధవారం రోజే కార్యక్రమం అంతా అదే రోజు చేసినాం అన్నమాట. ఇంకా దాని తర్వాత 9 రోజులకి ఇవన్నీ కార్యక్రమాలు అయితే ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మొత్తానికి. సరే ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నేను మా ఆయన వాళ్ళు నందికి వెళ్ళి అక్కడ అస్థికలు అవన్నీ చేయడం, మొత్తం కార్యక్రమాలు, నది స్నానాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా ఇప్పటికీ ఈ రోజుకి 12 డేస్ అయిపోతుంది. 12 డేసా అంతే అనుకుంటా, 12 డేస్ అయితే అయిపోతుంది మొత్తానికి. సో నెక్స్ట్ అయితే ఇంకా ధీరజ్కి కూడా స్కూల్కి మొత్తం డుమ్మలు అయిపోతున్నాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ చూడాలి. బట్ మొత్తానికైతే ఇది మా అత్తమ్మకు ఏజ్ అంటారా, ఏజ్ వచ్చేసి బిలో 80 ఉంటుంది, 75 to 80 ఆ ఏజ్ ఉంటుందన్నమాట. సో అలాగా మొత్తానికి ఒకప్పుడు మీకు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ మెయిన్, ఏది వేరే ఇష్యూస్ అంటే బీపీ, షుగర్ లాంటివి కూడా ఏది లేకుండే, ఇవన్నీ బాడీ పెయిన్స్, ఇంకా అంతా కాలు ఇవంతా ఇంకా మొత్తానికి నడవకుండా అయిపోయిందన్నమాట మొత్తానికి. సో ఇది మొత్తానికి ఈ కారణాల వల్ల అత్తమ్మకైతే ఇది జరిగిన విషయం అందరు అడుగుతున్నారు కాబట్టి ఇలాగా. ఈ మధ్య నేను వీడియోస్ కూడా
అంటే వీడియోస్ అంటే ఓన్లీ షార్ట్ వీడియోసే పెట్టాను, ఎందుకంటే ఛానల్ వ్యూవర్షిప్ అంతా పడిపోతుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి అప్పుడప్పుడు కొంచెం ఏదో షార్ట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. కానీ ఇంకా అంతే. ఇంకా ఏమా ఎందుకు సతాయిస్తున్నావు? ఎందుకు ఎందుకు సతాయిస్తున్నావు చెప్పు. లక్కీకి బ్రీతింగ్ కూడా ఆడట్లేదు, అంత కోల్డ్ చేసింది. చెప్పు. ఇంకా చుట్టాలు రావడము పోవడము ఇదంతా మొత్తం బిజీ ఉండే. ఇప్పుడు కొంచెం ఇంకా ఇంట్లో ఎవరు లేరు, ఇంకా మేమే ఉన్నాం కాబట్టి ఇది మొత్తానికైతే ఇంకో 1 డే అయితే కామారెడ్డికి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇంకా అక్కడ కూడా కొత్త ఇంట్లో పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి. ఆల్రెడీ నా ఇల్లు సర్దడం కూడా అవ్వలేదు, ఎక్కడ పని అక్కడే ఉంది. సో ఇది వెళ్ళైతే చేసుకోవాలి ఇవన్నీ. 9 days కార్యక్రమాల్లో నేను కొంచెంగా వీడియో అయితే అక్కడక్కడ కొంచెం వీడియో తీశాను. మెల్ల ఆ వీడియోస్ అన్నీ కూడా కొంచెంగా అట్లా కొంచెం నాకు గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి కొంచెం అక్కడక్కడ చిన్న వీడియో క్లిప్స్ అయితే నేను తీసాను అన్నమాట. ఇంకా అవన్నీ ఇంకా అందరికి తెలిసిందే కదా, చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేయాలి. ఇంకా దాని తర్వాత ఇంకా రిలేటివ్స్ అందరు నిద్ర కానీ దీనికి కానీ పిలుస్తూనే ఉంటారు కాబట్టి ఇంకొక నిద్ర అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళు కూడా పిలిచారనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఆ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి, పైగా లక్కీని పైకి మెట్లు ఎగిపించి దిగిపించి ఇదంతా ఓపిక ఉండదు కాబట్టి, అందులోనూ ఇంకా ఫ్రైడే సాటర్డే సండే ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి కాబట్టి ఇంకా సర్లే ఒకరోజు కోసం లక్కీని మళ్ళీ పైకి ఎక్కించినామంటే దిగిపించడం చాలా కష్టము. ఇంకా అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా ఇక్కడే ఉన్నాము. కంప్లీట్ అయిపోతే వెళ్ళాలి. చెప్తున్నాను కదండి, నా లగేజ్ సర్దడం అసలు సామాన్లు ఇల్లు చక్కబెట్టడం ఇంకా కాలేదు. సో ఇది ఎర్లీ మార్నింగ్ ఇంకా పండుగ రోజు ఈ విషయం తెలిసి ఇంకా అక్కడ నుంచి వెంటనే ఎక్కడ పనులు అక్కడ వదిలేసి ఇంటికి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇంక ఇంటికి వచ్చి ఇంకా కార్యక్రమాలన్నీ ఇంకా అందరికి తెలిసిందే కదా. సో ఇవన్నీ మొత్తానికైతే 12 days అయితే అయిపోయింది. 12 days ఎట్లా గడిచిపోయినాయి కూడా అర్థం కాలేదు అసలు. ఒక రకంగా అయితే చెప్తున్నాను కదండి, చాలా రోజుల తర్వాత ఉన్నాం మేము ఇక్కడ ఊర్లోకి వచ్చేసి. అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాం కానీ స్టే చేయడం చాలా తక్కువ. పిల్లలు లక్కీకి ఇట్లా ఇబ్బంది, ఇప్పుడు కూడా ఇబ్బంది ఉంది కానీ సిచ్యువేషను అట్లాంటిది కాబట్టి తప్పదు అదే. సో అందుకని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూడా స్టే చేయలేదు. ఈ రకంగా ఇప్పుడు ఫస్ట్ టైం చాలా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇన్ని రోజులు మేమైతే ఇంకా ఇక్కడ ఉన్నాం ఫస్ట్ టైము. ఇంకా లక్కీకి ఇందులో కొంచెం బెడ్ వేసేసి చిన్నగా లక్కీకి అనుకూలంగా ఉండేటట్టు అయితే మార్చినాం అన్నమాట. ఇది కూడా అడ్జస్ట్ అవ్వడం లక్కీకి కష్టమే కానీ తప్పలేదు. 2 సార్లు బెడ్ పై నుంచి కూడా పడిపోయింది. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా. నైట్ నిద్ర సరిగ్గా పడుకోవట్లేదు ఎప్పుడు. అసలు లక్కీ సిచ్యువేషన్ చాలా డేంజర్ ఉంది. ఇక్కడ వచ్చేసి నిద్రనే లేదు అసలు, పడుకోవట్లేదు. డే టైం పడుకోవట్లేదు, నైట్ టైం పడుకోవట్లేదు. నైట్ ఒక 1 hour 2 hours తప్పితే అంతకు మించింది నిద్రనే లేదు. ఎందుకో ఏమో నాకేం అర్థం కాకుండా ఉంది లక్కీకి. సో ఇది మొత్తానికైతే ఇవన్నమాట. లక్కమ్మ रोजार छोरी जान लकी कन कुछ उधर माला होंगे और ड्रेस ऊंच कर रही फेर रही और टांग ऊंच कर रही तो टांग हेट मेल रही ये अवाल कते बुली को रही ఏం చదువుతున్నావురా రోజా కొడుకు? सीट में ले हाँ ठीक है पानी पानी सीट में ले गंगा हैं हाँ
नान